ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుదవపెట్టిన బంగారం మాయమవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి దాదాపు 35 కాసుల బంగారం మాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో బ్యాంకు ముందు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 300 మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకొని నినాదాలు చేపట్టారు. తమ బంగారం సేఫ్గా ఉందో లేదో అని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య ఇప్పుడు అందిస్తారు. బంగారం రేట్లు ఆకాశాన్ని అంటిన తర్వాత ఇటు రోడ్డు మీద నడిచే మహిళల మెడలోనే కాదు, బ్యాంకుల్లో ఉన్న బంగారం సైతం రక్షణ లేకుండా పోతుంది. ఇటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొందరు ఖాతాదారులు కుదవపెట్టిన బంగారం మాయమైనట్లు ఒక్కసారిగా శనివారం బయటికి రావడంతో పూర్తిగా ఖాతాదారులు మొత్తం కూడా ఈ రోజు బ్యాంక్ దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా ముగ్గురు కస్టమర్లకు సంబంధించి 35 కాసుల బంగారం మాయమైనట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దానిపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద పూర్తిగా కూడా ఖాతాదారులు వచ్చి వాళ్ళు బంగారం ఉందా లేదా అని చెక్ చేసుకున్న పరిస్థితిలో వాళ్ళు మొత్తం కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక టోకెన్ నెంబర్ ఇచ్చి వాళ్ళని సీరియల్ గా వారి బంగారం ఉంది లేదనేది బ్యాంక్ ఉద్యోగులు అయితే చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముగ్గురు ఖాతాదారులకు సంబంధించి బంగారం మాయమైనట్లుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ కొందరు ఖాతాదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారండి? ఎంత బంగారం ఉంది మీ బ్యాంక్ లో? మాది రామంజపురం అండి. మాది ఇంచుమించు 10 కాసులు. 10 కాసులు. ఎప్పుడు పెట్టారండి? ఓ సంవత్సరం అవుతుంది. సంవత్సరం. ఈ మధ్యలో ఏమన్నా రెన్యువల్ చేశారా? రెన్యువల్ ఒకసారి చేసామండి, ఇది రెండో టైం అవుతుంది. ఇంకా రెండోసారి చేయలేదండి. చేసాం, రెండోసారి చేయలేదు. ఉంది అప్పుడు. ఇప్పుడు రెండోసారి రెన్యువల్ చేసుకోవడానికి వచ్చారా లేకపోతే ఇలా మాయమై తెలిసిందని వచ్చాం అంతే. ఉందా లేదని చెక్ చేసుకోవడం. గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగిందండి? జరగల, మొదటిసారి. టోకెన్ ఇచ్చారా మరి? టోకెన్ ఇవ్వలేదండి. ఇక్కడ ఉంచామన్నారు, దానికోసం వెయిట్ చేయాలి. ఎంత బంగారం పెట్టారు మీరు బ్యాంక్ లో? 10 కాసులు బంగారం పెట్టిన తర్వాత ఎప్పుడన్నా జరిగింది? లేదండి, ఇదే ఫస్ట్. వడ్డీ కడుతూ వస్తున్నారా? లేదండి, తీసుకున్నప్పుడల్లా ఒక 2 నెలల క్రితం మొత్తం కట్టేసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పాక నిన్న తెలిసిందండి. ఈ రోజు వచ్చాం చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి. ఏమోనండి, టోకెన్లు 100 టోకెన్లు ఇచ్చానన్నారు. ఇక మేము ఇలాగే కూర్చున్నాం, పొద్దున్న నుంచి కూర్చునే ఉన్నాము. బ్యాంక్ లో పెట్టింది కూడా ఉండకపోతే ఇక బయట పెట్టింది ఏముంటదండి. ఇక చాలా భయం వేస్తుందండి, ఏం చేయాలో తెలియదండి. మేము పెట్టామండి 10 కాసుల దాకా. ఇంట్లో ఉంటే భయం వేస్తుందని పిల్లల చదువుల గురించి గట్ట మేము ఇక్కడ బ్యాంక్ లో పెట్టుకున్నాండి. మరి బ్యాంక్ లోనే ఇలా జరిగితే మాకు ఇంటికాడ ఇంకా ఎలా ఉంటదండి? రోడ్ల మీద నడిచే మహిళల మెడలో కూడా బంగారం లాక్కెళ్ళిపోతుంటే బ్యాంక్ లో పెడుతున్నారు. బ్యాంక్ లో పెడితే ఇలా జరుగుతుంది. మరి ఏంటి రక్షణ ఎలా? అది మీకే తెలియదండి. పోలీసులు అందరూ కూడా మీరే రక్షణ లాగా చూడాలండి. మరి ఇదైతే 2.5 అండి. మా బావ పేరు పెట్టామండి 10 కాసుల దాకా ఉందండి. చేసుకోవాలండి. మా బావ వస్తాడండి. ఏంటండి? అవునండి. ఇంకా చెక్ చేయలేదండి. పొద్దుటే వచ్చాం, టోకెన్స్ ఇస్తారని కూర్చోబెట్టారండి. లేదండి, మేము ఒకసారి రెన్యువల్ చేసామండి నవంబర్ లో. అప్పుడు ఏం జరగలేదండి. ఇప్పుడే చెప్పారండి. శనివారం నైట్ తెలిసిందండి మాకు. నిన్న సెలవు కాబట్టి రోజు వచ్చామండి ఉదయం. రాజు అని ఆయన ఎంప్రైజర్ కదా, ఆయన బాగా పరిచయం. నమ్మకంగా పెట్టాం బ్యాంకులో. మరి మావి ఉన్నాయో లేదో అన్నది వెళ్ళి చూస్తే కానీ తెలియదు. సంబంధించి ఇటు మహిళలు రోడ్డు మీద రక్షణ లేకుండా పోతుంది. చివరికి జాతీయ బ్యాంకుల్లో పెట్టినప్పుడు కూడా తమ బంగారానికి రక్షణ లేకుండా పోతుందంటూ కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఏదైనా ఈ బంగారం రేటు పెరగడంతో పూర్తిగా ఇటు బయట ప్రాంతంలో ఉన్న దొంగలే కాదు, పూర్తిగా బ్యాంకుల్లో కొందరు ఉద్యోగులు కూడా చేతివాటం చూపిస్తూ ఇలా ఖాతాదారులకి అయితే నరకం చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 200 నుంచి 300 మంది ఖాతాదారులు వచ్చి తమ బంగారం ఉందా లేదా అని చెక్ చేసుకునే పనిలో పడ్డారు. దీనిపై ఇప్పటికే బ్యాంక్ అధికారులు అయితే దీనిపై విచారణ చేస్తూ వారి యొక్క బంగారం ఎవరెవరి ఖాతాల్లో ఎంత ఉందనేది అయితే వారి ఖాతాదారులకు చూపిస్తున్న ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన మిస్ అయిన బంగారంపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.